మనకి ఇప్పుడు ఈ 14వ వార్డు ప్రచారంలో భాగంగా మన గడప గడపకి కారు గుర్తు అని బీఆర్ఎస్ మనకి అండాదండ అని చెప్పి తిరిగే కార్యక్రమంలో మనకి యాకన్న ఉద్యమకారుడు 10 మందిలో మా మెదిలే మనిషి, అన్నాన్ని పిలవంగానే పలికే మనిషి. మరి యాకన్న ఇప్పుడున్న ప్రజెంట్ ఎట్లుందో ఒకసారి చెప్పండి అన్న వివరంగా. మనకి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎట్లుంది, మరి ఖచ్చితంగా కొత్తగూడెం కార్పొరేట్ మొదటి ప్రప్రథమంగా అయినటువంటి దీంట్లో ఓటర్లందరూ కూడా ఎందుకు మేము పొరపాటు చేసినామని లెంపకాయలు వేసుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించామా అని లెంపకాయలు వేసుకుని ఆ యొక్క తప్పును సరిదిద్దుకునే అవకాశం వచ్చిందని ఈ యొక్క పాషాన్న 14వ డివిజన్ లో ఏర్పాటు చేసినట్టు ఈ యొక్క ర్యాలీలో నేను కూడా నా వంతుగా పాల్పంచుకోవాలకు ఉద్యమకారునిగా అని చెప్పి తిరిగిన ప్రతి ఇంటికి పోయినా కూడా పాషాన్నకు బాగా చక్కటి ఆదరణ ఉంది. ఈ ఆదరణ వెనుక ఉన్న కారణం ఏంటి అంటే కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ప్రజా పథకాలు. ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ గవర్నమెంట్ 6 గ్యారంటీలు తుంగలో తగ్గిండు. ఏ పథకం కూడా ఆయన దొరను దెంగలేక తొత్తను దెంగిన విధంగా ఉన్నది. ఇక్కడ కేసీఆర్ గారు జాతి పిత, తెలంగాణ జాతి పిత కేసీఆర్ గారు అంటే ఆయనకి ఎక్కడ లేని అరికాల నుంచి ఎక్కడికోండి నడినెత్తికి మొళ్ళు మట్ట మండుతుంది ఆయనకి. ఈ ప్రజాపాలన పక్కన పెట్టి ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారన్న. ఇక్కడ 14వ డివిజనే కాదు, టోటల్ గా కొత్తగూడెం కార్పొరేట్ లో 100% 50% కూడా ఆ డివిజన్లు గెలుస్తాయనే నమ్మకం చాలా వరకు నాలో ఉన్నది. ప్రజలు కూడా ఆ విధంగానే తీర్పిస్తారని నేను అనుకుంటూ ఉన్నాను. అలా ఇంకోటి ఇక్కడ చూస్తే పాషాన్న కొన్ని మంచి పనులు చేసింది. కరోనా టైంలో పేదలకి ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అందుబాటులో కొన్ని సామాన్ సరుకులు ఇవ్వడం కానీ, ఎవరు చనిపోతే వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం కానీ చేసిండు. అయితే ఇది ప్రభావం చూపుతాయంటారా? తప్పకుండా ప్రభావం చూపెడతాయన్నా. ఎందుకంటే వాళ్ళ మనుషులలో పాషాన్న ఉన్నాడు. ఎందుకు చేసిన మేలు మరవకూడదనే ఒక విశ్వాసంతో ఇప్పుడు రాగానే అన్న నువ్వు ఎప్పుడు వస్తావా, అందరు వస్తున్నారు, కలుస్తున్నారు, పోతున్నారు, నువ్వెప్పుడు వస్తావా అనేది చూసి గుండెలు కట్టుకుంటున్నారు ప్రతి ఓటర్ కూడా. ఎందుకంటే తను చేసిన కార్యక్రమాలు కరోనా సమయంలో కష్టకాలంలో ఆదుకున్న విశ్వాసం వాళ్ళలో ఉన్నది. నేను ఒక ముస్లిం కాదు, ఒక హిందువు కాదు, ఒక క్రిస్టియన్ కాదు, అందరు ఓటర్లంతా నా వాళ్ళే అనుకొని వాళ్లకు కష్టకాలంలోనూ పెళ్లినైనా పేదవాళ్ళ ఇంట్లో పెళ్లి అయితే నేను ఒక పెద్దన్నలాగా ఉంటానని తనకు తోచిన సహాయాన్ని సావులో కూడా ఆ కార్యక్రమాలలో కూడా తన వంతు కర్తవ్యంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఈ 14వ డివిజన్ లో ఉన్నటువంటి ప్రజలు ఆయనకు ఎక్కడ లేని ఆదరణ చూపిస్తున్నారు. ఇంకోటి కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన పథకాలన్నీ కూడా ఒక్కటి కూడా జరగట్లేదు. ఆ ఫ్రీ బస్ అనేది ఆడోళ్ళు కొట్టుకోవడానికి ఉపయోగపడతాం తప్ప మన పేదింటి పిల్లలు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అమ్మలింటికో అయ్యోరింటికో ఏ గుడికో పోతారు, డైలీ పోయేటోరు కాదు. ఉద్యోగస్తులు తిరుగుతున్నారని చెప్పేసి ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది. అది కరెక్టా, నిజమంటారా? అది అక్షర సత్యము, మీరు చెప్పింది కూడా నిజము. సిగలు పట్టుకొని తన్నుకుంటున్నారు. లేకపోని కొట్లాడ పెట్టింది ఏందయ్యా అంటే ఎవడు ఏదో పెట్టమన్నాడు. ఈ యొక్క ఫ్రీ బస్సు ఎవరికి ఉపయోగం? ఫ్రీ బస్సు ఈ యొక్క కూలీనాలు చేసుకుని 100 రోజులు కూలీలు చేసుకునే వాళ్ళు ఎప్పుడు ప్రయాణం చేయరు కదా. ఎప్పుడో అమాస పుణ్యానికి పండగకో కాన్పుకో ఎక్కడికో ఒక రోజు పోతారు. అలాంటి దాన్ని నువ్వు ఈ రోజు ఫ్రీ బస్సు పెట్టనే పోతున్నావా? కాదు కదా, తప్పనిసరి పరిస్థితిలో మేము పోతాం. కానీ ఎవరికి మేలు జరుగుతుందంటే ఉద్యోగస్తులకు మాత్రమే మేలు జరుగుతుంది. వాళ్ళు పొద్దున పోతారు, సాయంత్రం వస్తారు, పొద్దున పోతారు. కాబట్టి ఇది గవర్నమెంట్ కు ఏమాత్రం లాభం కాదు, ఇది గవర్నమెంట్ కు పక్కనే అని ప్రజలు కూడా గమనిస్తూ ఎవరు పెట్టమన్నాడని ప్రశ్నిస్తున్నారు ప్రజలే అన్న. ఉచిత బస్సు అన్న ఇంకోటి, ఇప్పుడు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి అని పెట్టి శ్మశాన వాటికి కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. ఇప్పుడు ఏమి ఇక్కడ పెట్టని కాంగ్రెస్ పార్టీ అందా అనిపిస్తా ఉంది. దీని మీద మీరు స్పందన ఎట్లుంది? ఏ ఓటర్ని కదిలించినా కూడా వారే ఈ సమాధానం చెప్తున్నారన్న. మాయ మాటలు చెప్పే పార్టీ ఏదన్నా ఉన్నదా అంటే అది కాంగ్రెస్ పార్టీ, అది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తప్ప ఈ కేసీఆర్ గారు చేసిన ప్రతి ఏ ఓటర్ని అడిగినా, ఏ పల్లెలో చూసినా, ఏ పల్లె ప్రకృతి వనాన్ని అడిగినా, ఏ యొక్క మిషన్ భగీరథ పంపుని అడిగినా, ఏ దానిని అడిగినా, ఏ కళ్యాణ లక్ష్మి ఆడపిల్ల పెళ్లిలో కూడా ఈ నాకు ఆదుకున్నారు ఎవరంటే కేసీఆర్ గారు అని చెప్పే ప్రతి ఓటర్ కూడా పొరపాటు చేసిన కాంగ్రెస్ కు మేము పట్టం కట్టి ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఎప్పుడు వస్తుందో అనేది కళ్ళల్లో వత్తులేసుకొని చూస్తున్నారు ఈ తెలంగాణ ప్రజానీకం. అలా మీరు ఉద్యమకారులు అయితే
ఉద్యమకారులు ఏ విధంగా ఉన్నారు ఇది వరకు మనకి 10 ఏళ్ల పాటు మనకి ఎట్లున్నది ఏంటి అనేది తెలిసిపోయింది. ఇప్పుడు ఈ వచ్చిన ఈ 3 ఏళ్లలో అసలు ఏం జరగకుండానే మొత్తం చేసేసినామని చెప్తున్నారు. దీని మీద ఇప్పుడు ప్రజలకు ఉన్న కొద్దిగా వీళ్ళకి ఏంటంటే బీఆర్ఎస్ ని గెలిపించుకోవాలన్న ఒక ఆలోచన వచ్చింది. ఇది నిజమంటారా? బీఆర్ఎస్ పాలన ఎప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ సమయం అయిపోద్దా, ఓట్లు గుర్తుదామా, మెజార్టీతోని తప్పును సరిదిద్దుకుందామని ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ప్రజానికము. అది ఎంతో కాలంలో లేదు, అతి త్వరలోనే ఉన్నది. అది మనందరం కూడా వేచి చూద్దాం. తప్పకుండా రిజల్ట్ కేసీఆర్ కు అనుకూలంగా అధిక మెజార్టీని గెలిపించే అవకాశం ఓటర్లు ఎదురు చూస్తూ ఉన్నారు. అన్న థ్యాంక్స్ అన్న. అయితే మన అన్న చెప్పిన క్లారిటీ ఏంటంటే మన బీఆర్ఎస్ పార్టీలో చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు ఎక్కడ కూడా అసలు కుంటిన పడేదని చెప్పేసి అన్న చెప్పడం జరుగుతుంది. 100% ఎప్పుడు ఓట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉండదని చెప్పి అన్న చెప్పడం జరిగింది. అన్న ఆల్ ది బెస్ట్ అన్న, మీరు గెలవాలని నేను కూడా కోరుకుంటాను అన్న. థ్యాంక్ యూ. మనం ఈరోజు 14వ డివిజన్ కార్పొరేటరు మహమ్మద్ పాషన్న దగ్గరికి ప్రచారంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ఇంటి గడప గడపకి కారు గుర్తు అని చెప్పి అన్న తిరగడం జరుగుతుంది. అన్న ఇక్కడ ఎట్లుందన్న పరిస్థితి, ఏ విధంగా ఉందో ఒకసారి చెప్పండి అన్న. ఎస్సీబీ నగర్ మరియు సిఆర్ క్యాంప్ ప్రాంతంలో కారు గుర్తు జోరు జరుగుతుంది. కారు గుర్తే కారు కావాలని ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. ఆయన చేసిన మైనార్టీ పనులు కానీ, హాస్పిటల్ పనులు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, తర్వాత హాస్పిటల్ సంబంధించిన కిట్ కానీ, పిల్లల కిట్ కానీ అన్ని రకాలుగా సదుపాయం చేశారు. అలాగే ఈ ఏరియాల ప్రాంతాల్లో నేను కొత్తని కాదు, అందరికి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా పాషన్న అంటే 1 నిమిషాలు పనిచేసే మనిషిని నేను. ఎవరైనా పాషన్న నువ్వే రావాలి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అందులో కేసీఆర్ గుర్తు అంటే హ్యాపీ ఫీల్ అవుతారు. మా కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలని చెప్తున్నారు. కేసీఆర్ గారు ఓటేయాలని చెప్తున్నారు. కేసీఆర్ గారు కారు గుర్తుగా ఓటేయాలని ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. అన్న నేను ఒక మాట చెప్తా. మనం ఇచ్చిన 6 గ్యారెంటీలలో 6 గ్యారెంటీలు మీకు వచ్చినాయా? ఏమైనా 6 గ్యారెంటీలు మీకు వచ్చినాయా? ఏమైనా మీ గ్రామం అభివృద్ధి చెందిందా? ఇక్కడ అయితే సైడ్ కాలువలు ఒకటి పెట్టుకుని అది కూడా రాలేదు తెలుసా మాకు. గోడలు పడిపోతే అది రాలే, ఒక బోర్ వేపిస్తాం అది రాలే మాకు. అసలు అనుకున్నది ఏది రాలేదు. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ఏ పని కూడా జరగలేదు, అభివృద్ధి చెందలేదు. బీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుందని చెప్పి ఇక్కడ అమ్మ చెప్తుంది. ఇంకొకటి అమ్మ మహిళని 1 కోటి మందిని కోటీశ్వరాలు చేస్తా అని చెప్పారు. మీరు కోటీశ్వరాలు అయినా అమ్మ? ఎక్కడైనా కోటీశ్వరాలు, ఎక్కడైనా 1 కోటి మందిని చేస్తా అని చెప్పిండు. అయినా లేదా? ఏది లేదు. ఇక్కడ కోటీశ్వరాలు ఎవరు కాలేదు, బిచ్చగాలం అయిన అని చెప్తున్నారు ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా అన్న మీరు గెలిస్తే అమ్మ ఒక నిమిషం, మీరు గెలిస్తే ఇక్కడ ఏం చేయదలుచుకున్నారు అన్న? ఇక్కడ ఏం చేయదలుచుకున్నారు? ఇక్కడ అభివృద్ధి ఏం చేస్తారో పూర్తి వివరం చెప్పండి. మా ఎస్సీబీ నగర్ మరియు సిఆర్ క్యాంప్ నందు సైడ్ కాలువలు ఒకటి, రోడ్డు డ్రైనేజ్లు ఒకటి, ప్లస్ వీధి రేట్లు ఒకటి, ప్లస్ వితంతువులు పెన్షన్లు ఒకటి, గ్యాస్ కలెక్షన్లు కానీ, వాడికి ఎవరికి అర్ధరాత్రి అపరాత్రి ఏదైనా ఆపద వచ్చినప్పుడు అన్ని విషయాలనే ముందుంటా. అయితే ఇందులో భాగంగా అమ్మ ఈ 14వ వార్డు డివిజన్ కార్పొరేట్ డివిజన్ లో ప్రతి అభివృద్ధి కూడా నేను చేయగలుగుతా, చేసి చూపిస్తా అని చెప్పి అన్న చెప్పడం జరుగుతుంది. ఇంకోటి 6 గ్యారెంటీలు మొత్తం ఫెయిల్ అయినాయని చెప్పి ఇక్కడ పబ్లిక్ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే రాజు యువ వికాస్ అని చెప్పి ఒక పథకం పెట్టి అనేక రకాలుగా డబ్బులు, మీ సేవలో డబ్బులు వసూలు చేసుకున్నది మనందరికి తెలిసిందే. 1 కోటి మంది దగ్గర వసూలు చేసిళ్ళు. ఎన్ని కోట్లు అయినాయో మీకు లెక్క తెలిసిపోతుంది. అలాగే దళిత బంధు అనే పథకాన్ని అంబేద్కర్ అభయాస్తం అని చెప్పి 12 లక్షలు ఇస్తా అని చెప్పి కూడా ఇంత మటుకు దాన్ని ఊసెత్తట్లేరు. అన్న మీరు ఈ విషయం మీద ఏం చెప్తారన్న దళితులకు జరిగిన మోసం గురించి? దళితులకు భయంకర మోసం ఇప్పుడు ఏం జరిగింది? గతంలో కేసీఆర్ గారు అందరి దగ్గర తీసి దళితులను అందరికి సాయం చేయడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వము మొండి చేయి చూపుతూ దళితులను దూరం చేయటం, బీద వాళ్ళకి దగ్గర చేయకుండా ఎవరైతే ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర చేసుకోవడం జరుగుతుంది. ఓటర్లు లాగానే చూస్తారు, వాళ్ళకి డెవలప్మెంట్ ఏం లేదు. నేను ఒకటే కోరుతున్న ప్రభుత్వాన్ని, మా కేసీఆర్ చేసిన పథకాలు తప్ప ఇక్కడ చేసింది ఏం లేదు, పెట్టింది ఏం లేదు. 6 గ్యారెంటీలు 0 గ్యారెంటీ తప్ప ఏం లేదు. 6 గ్యారెంటీలు కూడా మురిగిపోయినాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తామని చెప్పి ఒక పథకం పెట్టి అమ్మ మీకు 2500 మీకు వస్తున్నాయా? అందరూ ముట్టకంతా ఒకటే వారు చెప్తున్నారు. మహాలక్ష్మి స్కీము 2500 స్కీము, ఆ స్కీమును బంద పెట్టిలని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే అన్న మీకు కంగ్రాసు, మీకు ప్రజల నుంచి మంచి ఆదరణ వచ్చింది. మీరు తప్పకుండా గెలుస్తారని మాకు అంటే మీరు చెప్పడం కాదు, ప్రజలు చెప్తున్నారు. ఇంకోటి మీరు గెలవాలని కూడా ఏబీ యూట్యూబ్ ఛానల్ అలాగే V6 అందరికీ నమస్తే. మనం ఈరోజు 14వ వార్డు కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో పాషన్న దగ్గర మనం ఉన్నాం.
పాచనకి ముక్కుసూటి ప్రశ్నలు మనం వేస్తాము. తర్వాత ఇక్కడ జరిగే అభివృద్ధి గురించి అన్న మాకు పూర్తి వివరాలు తెలపాలి. ఇంకోటి ఇక్కడ ఈ పాచన గెలిస్తే ఏం చేయబోతున్నా అనేది మనం అడుగుతా, ప్రశ్నలు అడిగితే ఖచ్చితంగా అన్న జవాబు చెప్పాల్సిందే. అన్న నమస్తే. అన్న నమస్తే. అయితే అన్న, ఈ కార్పొరేటర్ ఏదంటే 14వ వార్డులో మీరు మీరు గెలిస్తే మీరు ఏం చేయదలుచుకున్నారు, ఇక ఏ అభివృద్ధి పనులు చేయదలుచుకున్నారు, మీకు ఏ సహకారం ఉంది, పూర్తి వివరాలు చెప్పండి. ముందుగా పత్రిక విలేకరులకు, అలాగే నా 14వ డివిజన్ ప్రజలకి, నా శ్రేయభిలాషులకు, నా ఇదంతా తిరిగే నా మిత్రులందరికీ ఒకటి, 14వ డివిజన్ యొక్క చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ సైడ్ డ్రైనేజీలు కానీ కరెంటుకు సంబంధించింది కానీ, పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ, గ్యాసులు కానీ, ముఖ్యంగా వాళ్ళకు కోరుకోవాల్సింది ఏంటంటే పిలిస్తే పలికే వ్యక్తి కావాలని ఆలోచనలు ఉన్నారు. అందుకోసమే పాషాన్న నువ్వు వస్తే బాగుంటుంది, కారు గుర్తు ఓటు వేసి, నేను అమూల్యమైన ఓటు వేసి నేను అతనమైన మేజర్తో గెలిపిస్తానని చెప్తున్నారు. ఏం లేదు, ఇక్కడ ఉన్న సమస్యలు చాలా చిన్నవే. ఆ చిన్నవిలా చేయడానికి చాలా ఇబ్బంది పడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. గతంలో పరిపాలించే వాళ్ళు ఎవరికి చేయలేదు. పాషాన్న నువ్వు వస్తే 10 మందికి ఉపయోగపడతారన్న ఉద్దేశంతో మనకు ముందు తీసుకొచ్చారు. ప్రతి ఇంటికి, ప్రతి గడపకు వెళ్ళడం వల్ల అన్న మీరు ఎప్పుడు వస్తారనే ఆలోచనతో మేము ముందు చూస్తున్నాము. అన్న మీరు వస్తే మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఇంట్లో కన్నుల పండుగ లాగా కనిపిస్తుంది. అలాగే పిలిస్తే పలిగే వ్యక్తి మా పాషాన్న గారని. అన్న ఒక్క మాట. అయితే పొద్దు నుంచి మేము తిరుగుతుంటే ప్రతి చోట కూడా అన్నని విపరీతంగా ఆదరించడం జరుగుతుంది. అదే ఒక సొంత కుటుంబ సభ్యులక అందరూ పలకరించడం జరుగుతుంది, మేము గమనించినాము. అయితే ముఖ్యంగా మీరు గెలిచిన తర్వాత మీరు చేసే వాగ్దానం ఏంటి, మీరు చేసే పనులు ఏంటో ఒకసారి చెప్పండి అన్న. ముఖ్యంగా నేను గెలిచిన తర్వాత కళ్యాణ లక్ష్మి స్కీమ్ లా కాదు, మా ఏరియాలో గ్రౌండ్ అనేది లేదు. ఫస్ట్ సిద్ధం పార్క్ సంబంధించిన గ్రౌండ్ లేదు, మిషన్ సంబంధించిన లేదు, కుట్టి మిషన్ సంబంధించిన లేదు. అదొకటి చేస్తాను. సైడ్ డ్రైనేజ్ కానీ, రోడ్డు కానీ ఖచ్చితంగా చేస్తాను. వీధి లేక విషయంలో మాత్రం ముందుండి పనిచేస్తాను నేను కోరుకుంటున్నాను. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో అమలు కావట్లేదని ఒకటి ఉన్నది. ఇంకోటి మహాలక్ష్మి స్కీమ్, ఆ స్కీమ్ కూడా అది అడ్రస్ లేకుండా పోయింది. పైగా ఇప్పుడు ఏంటంటే గాలి మాటలు చెప్పుకుంటా గాలి లెక్క తిరుగుతున్నారు వాళ్ళు కూడా. దయచేసి మీరు ఆ కాంగ్రెస్ పార్టీ గురించి ఏం చెప్పగలుగుతారో ఒకసారి చెప్పండి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలనే జనాలు కొంప ముంచింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 2/4 అన్నాడు, 4/8 అంటాడు. ఒక ఇంట్లో పెళ్లి అయితే తులం బంగారం వాడు, తులం బంగారం కాకుండా ఒక వెండి కూడా ఇవ్వాలి. ఒకప్పుడు బతుకమ్మ పండుగ అంటే ఆడవాళ్ళ పండుగ ఎంత హ్యాపీగా ఉంటుంది. కేసీఆర్ గారు బట్టలతో వాళ్ళకు ఇవ్వడం జరిగితే ఈయన కనీసం ఒక టవర్ కూడా ఇవ్వలేదు. ఆడవాళ్ళకి ఒక మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఒక బట్టలు ఇవ్వడం లేదు. నేను ఇస్తాను పెద్ద మాటలు పలికారు తప్ప చేసింది ఏం లేదు. అన్న మేము ఇక్కడ దగ్గరలో చూసినాము, శ్మశాన వాటికి కూడా బీఆర్ఎస్ కట్టించింది. ఇంకోటి మిషన్ భగీరథ పైప్ లైన్లు కూడా బీఆర్ఎస్ వేసింది. అయితే ఇంకోటి మన దగ్గర కలెక్టరేట్ కూడా బీఆర్ఎస్ కట్టించింది. మరి వీళ్ళు అభివృద్ధి ఏం చేసినట్టో ఏంటో ఒకసారి మీరు చెప్పండి అన్న, మీ మాటలు చెప్పండి. వీళ్ళు అభివృద్ధి చేసింది ఏం లేదు, బీఆర్ఎస్ చేసింది కనబడుతుంది. ఇక్కడ అభివృద్ధి చేసింది ఏం లేదు, శూన్యం తప్ప ఏం లేదు. కాంగ్రెస్ అంటే జనాలలో కొంప ముచ్చే కాంగ్రెస్ అన్నట్టు అర్థం. ప్రతి ఇంట్లో కాంగ్రెస్ 6 గ్యారెంటీలలో అన్న ఉద్దేశం తప్ప ఒక గ్యారెంటీ కూడా అమలు చేయలేదు. ఉన్న గ్యారెంటీ ఊడిపోతున్నాయి. అసలు ఉన్న పెన్షన్ కరెక్ట్ వేయలేకపోతాడు రేవంత్ రెడ్డి గారు. సిగ్గుచేటుతో చచ్చిపోవాలి. ఆయన ఎందుకు పోతాడో అర్థం కాని పరిస్థితి. అన్న ఇంకోటి అడుగుతా, మీకు సూటిగా చెప్పండి. పొత్తులో సిపిఐ పార్టీ ఇక్కడ గెలిచింది, కళ్ళుండి కూడా చూడలేకపోతుంది, నోరును కూడా మాట్లాడలేకపోతుంది. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా కూడా వీళ్ళు వాళ్ళకి మెత్తగా వచ్చేటట్టుగానే ఉన్నారు. వీళ్ళు కూడా ఏం మాట్లాడట్లేదు, ప్రశ్నించట్లేదు. సిపిఐ అంటేనే ప్రశ్నించాలి కదా. మరి మరి ఏం చెప్తారు దీనికి? ఒకప్పుడు సిపిఐ అంటే పోరాట గడ్డ అనేటోళ్ళు. సిపిఐ అంటే పోరాట గడ్డ కాదండి. ఎంత డబ్బులు వస్తే అంత దోసుకోవడం జరుగుతుంది వీళ్ళంతా. వాళ్ళు ఒకప్పుడు సిపిఐ అంటే ఈ పోరాట